హలో అండి. బాత్రూమ్ టైల్స్ అయితే మనం ఎంత కడిగినా కూడా ఇలా జిడ్డుగా ఉప్పు నీటి కర అయితే ఉండిపోతుంది. డైలీ కడిగితే కూడా ఈ కర అయితే ఉండిపోతుందని ఒక 2 రోజులైతే కడగలేదు. 2 రోజులైతే కడగలేదు. వీడియో కోసం అలానే పెట్టుకున్నాను. ఎలా అయిపోయిందో, ఇది ఎలా క్లీనింగో వీడియోలో చూస్తాం రండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని వాటర్ తీసుకోండి. ఏదైనా పాత బౌల్ ఉంటే తీసుకోండి. తర్వాత స్టవ్ అంటించుకొని వాటర్ అయితే వేడి కావాలి. ఇప్పుడు వేడెక్కిన తర్వాత రిన్ సోప్ వాటర్ అయితే ఒక 3 స్పూన్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఏ సోప్ పౌడర్ ఉంటే ఆ సోప్ పౌడర్ అయితే తీసుకోండి. సర్ఫ్ అయితే తీసుకోండి. తర్వాత అయితే నిమ్ముప్పు తీసుకున్నాను 2 స్పూను. ఈ ప్లేస్‌లో మీరు లెమన్ ఉంటే తీసుకోండి. నిమ్ముప్పు అయితే అన్ని దుకాణాల్లోనూ ఉంటుంది. తర్వాత అయితే బ్లీచింగ్ పౌడర్ తీసుకున్నాను. ఇదైతే రూ. 20, 100 గ్రాములు అయితే రూ. 20 అన్ని షాప్‌లోనూ ఉంటుంది. ఇదైతే ఒక 3 స్పూన్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఇలా బాగా కలుపుకోండి. నిమ్ముప్పు, సర్పు, బ్లీచింగ్ పౌడర్ వేసుకున్నాం. దాన్ని ఒక స్పూనన్న చాకన తీసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు కలిపిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. తర్వాత బాత్రూమ్‌కి అయితే అప్లై చేస్తాం చూడండి. చూడండి ఎలా అయిపోయిందో, ఉప్పు నీటి కర ఎక్కువగా అయిపోయిందని. వేడిగా ఉన్నప్పుడైతే ఇలా పోసుకోవాలి. బాత్రూమ్ తెలిసిపోయిన అయితే ఇలా అయితే పోసుకోవాలి. అయితే వేడిగా ఉండాలి. ఇప్పుడు ఇలా బాత్రూమ్ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఇలా పోసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ ఇలానే పెట్టండి. నేనైతే ఒక 20 నిమిషాలు ఇలానే పెట్టుకున్నాను. ఈ 20 నిమిషాలు అయిన తర్వాత చూస్తాం రండి. చూడండి ఇప్పుడైతే 20 నిమిషాలు అయితే ఇలా పెట్టినాం దాన్ని. చూడండి ఒక 20 నిమిషాలు ఇలానే పెట్టాలి. ఇలానే ఉండాలి. ఇలానే నానాలి. ఇప్పుడు ఇలా 20 నిమిషాలు నానిన తర్వాత చూస్తాం రండి. చూడండి ఒక 20 నిమిషాలు అయిన తర్వాత చేతులకైతే గ్లోవ్స్ కావాలి. లేకపోతే కవర్ ఉంటే ఇలా ఇలా అయితే వేసుకోండి కవర్ అయితే. ఇప్పుడు 20 నిమిషాలు అయిన తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకోండి. లేకపోతే ఇలా బ్రష్ అనేది తీసుకోండి. తర్వాత స్క్రబ్బర్, స్టీల్ స్క్రబ్ ఏదైనా పాతది ఏదైతే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా రుద్దుకోండి. ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుందో మీరే నమ్మరు. అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. ఎంత ఉప్పు నీటి కర ఉన్నా కూడా ఇలా క్లీన్ చేసుకుంటే ఎంతో బాగా అయితే క్లీన్ అయిపోతుంది. మనకి ఏ ఆర్పిక్ లేకుండా ఇలా అయితే క్లీన్ చేసి చూడండి. ఇలా అయితే రుద్దుకున్నాను. ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి. ముందైతే ఎక్కువగా ఉప్పు నీటి కర ఉండదని, ఇప్పుడైతే ఎంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుందో. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇచ్చిందని చూడండి. ఎంత బాగా అయితే కనిపిస్తుందో. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది. చూడండి ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చింటాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.